నమస్కారం నమస్కారం నమస్కారం. అక్షత సుఖమస్తు, అపరమిత సుఖమస్తు, మహాసుఖమస్తు. తల ఉందా చదివించమంటారా? ఏమిటి మంత్రి నువ్వు అనేది? నా బిడ్డలకి 100 రూపాయలు కట్టడం చదివించాలా? వాళ్ళ జీవితాలు ధారపోసి నాకు సేవ చేస్తున్నారు, కనీసం నా డబ్బైనా ధారపోసి వాళ్ళ బాగోగులు చూడొద్దు. మీ జీవితాలు 15 వేలకి ఇన్సూర్ చేసి బీమా చేసిన ఆ మొదటి దఫా ప్రీమియం డబ్బు కూడా నేనే కట్టేశాను. మీకెవనో బడుతాయిలు ఇవి అమ్మళ్ళ కోసం. జాగ్రత్తగా వినండి. వీళ్ళు దేవుడు మీకు మస్కా ఇచ్చేస్తే ఇవి మీకు నీడనిస్తాయన్నమాట. అంచేత జాగ్రత్తగా వీళ్ళతో పోట్లాడైనా పాలసీ డబ్బు కట్టించుకోండి. తీసుకోండి. రెండు ఏటపోతులు వండించి చంపించాను. అందరూ భోజనాలు చేసి మరీ వెళ్ళండి. వస్తాను. మంత్రి, మా ప్రభు, నా మనసు పాడైపోతోంది. కన్యాదానం చేసిన తండ్రి హృదయం మహాప్రభు, కన్నీరు సహజం. నోర్మి, నా చేత 101 కన్నెరకాలు చేయిస్తానని మొక్కుకున్నావు. కళ్ళ ముందే 3 కన్నెరకాలు ఖర్చు అయిపోతున్నాయి. తమరే కదండి పెళ్లి చేసింది. నా బుద్ధి గడ్డి తింటే నీ బుద్ధి ఏం తింటోంది అంట. సరేలేండి, ప్రయత్నం చేస్తాను. చక్రం అడ్డం వేస్తాను. ఏం జరుగుతుందో మరి చూస్తాను. వెళ్ళు. ఏమి పూలు కావాలి పిల్ల పిల్ల, మొగలి పూలు కావాలి మగడా మగడా, మొగలి పూలు ఎందుకే పిల్ల పిల్ల, మొదటి రాత్రి ఎందుకే మగడా మగడా. జార విడిచిన తలంబ్రాలు నేల రాలలేదు, పాదాల పొరాణి ఆరలేదు, కోసిన పువ్వులు పూజకు వాడలేదు, వాసన చూడలేదు. పెళ్లినాడే ప్రాణగండవా పరమేశ్వర, ఏమిటి నీ లీల? మంత్రి, దేవుణ్ణి అనుకోవడం ఎందుకయ్యా? ఈ చేతులు పాపిష్టివయ్యా. ఈ చేతులతోనే పెళ్లి చేశాను. ఈ చేతులతోనే జీవిత బీమా పత్రాలు దానం చేశాను. ఇదిగో బీమా డబ్బు 45,000. అంటే తలో 15,000 అన్నమాట. ఈ పరిస్థితుల్లో ఇంతకన్నా నేను చేయగలిగింది కనీసం. మహాప్రభు, మీరు ఇలా కుమిలిపోతే వాళ్ళు అసలు తీసుకోరు. చెక్కులు గిక్కులు వాళ్ళకి ఏం అర్థం అవుతాయి? ఆ మోడు వారిన వాళ్ళ బ్రతుకుల్ని చిగురింపజేసే భారం తమదే బాబు. వద్దు వద్దు, ఈ పాపిష్టి చేతులతో వద్దు. మా ప్రభు, మీరు ఆ మాట అనకండి. మీ చేతులు పుణ్య పంటలే పండిస్తాయి. అమ్మళ్ళు, మీరేం బాధపడకండి. శ్రీవారి మనసు చల్లన. మామూలు నీడ కంటే వారి నీడ మరింత చల్లన.
వారి నీడలో ఎందరో తమ బ్రతుకుల్ని చల్లార్చుకున్నారు. మంత్రి సిడం. Come in, Mr. Dagarmiya. No parmites. Come on, I say, come on. Hello, Raghu. హలో శ్రీధర్, హీజ్ మిస్టర్ గోవిందరావు, మా భీమా Hello. కంపెనీ స్పెషల్ ఆఫీసర్. మిస్టర్ శ్రీధర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓ రే, నన్ను పరిచయం చేసేదాకా నుంచునే ఉంటాను రా, కూర్చోను. ఐఎమ్ సారీ. మీట్ మై ఫ్రెండ్ మిస్టర్ దగడమియా. హలో. సిఐడి స్పెషల్ బ్రాంచ్. అసలు పేరు పేరులోన ఏమి పెన్నిది ఉన్నది గురువా. నేను సిఐడిని, నాకు 1000 పేర్లు. ప్రస్తుతానికి దగడమియానే అనుకుందాం. మనం హరికథలు కట్టేసి అసలు కథలోకి రావడం బెటర్ ఏమో. ఎస్ మిస్టర్ రఘు, ప్రొసీడ్. నో జోక్స్, ఆల్ సీరియస్. మిస్టర్ దగడమియా, DHAGADMIA. మిస్టర్ దగడమయ్య గారు, ఈ మధ్య ఒకే ప్రాంతం నుంచి 5-6 వింత కేసులు వచ్చాయి. అడివి, ప్రతి ఒక్కరూ జీవిత బీమా పాలసీ తీసుకోవటం, 2-3 మాసాల ప్రీమియం కట్టడం, డామని చావటం. సచ్చిన మరుసటి రోజే ఏజెంట్లు వారసులు తయారు. బట్ రఘు, అన్ని యాక్సిడెంట్లే కదా. ఒకని పులి చంపింది, ఒకడు చెట్టు కింద పడి తెచ్చాడు, ఇంకొకడు శ్రీధరు. వారు చెప్పే పాయింట్ అదే. అన్ని ప్రమాదవశాత్తు చచ్చినట్టు కనబడే హత్యలు ఉరఫ్ ఆత్మహత్యలు అని కదా రఘుజీ? కరెక్ట్ సార్. 2000 ప్రీమియం కట్టి 2 లక్షలు కొట్టేస్తున్నారు. ఎవరని? నా ఫైల్కి చేరిన కేసులు 6. అన్నీ ఒకే అడవిలో అతి తక్కువ కాలంలో జరిగాయి. నీకెవరి మీద అనుమానం ఉందా? ఫలానా అని చెప్పను కానీ అక్కడ ఫారెస్ట్ కాంట్రాక్టర్ పులిరాజ్ అని ఉన్నాడు. అతని రాజ్యంలోనే ఈ కేసులన్నీ జరిగాయి. మై గాడ్, పుల్రాజు గారి మీద నీ అనుమానం? ఆయన ఏమన్నా అంటే అడవిలో జనమే కాదు, జంతువులు కూడా చంపేస్తాయి. ఆయన ధర్మదాత, అడవిలో దేవుడు, ఉత్తముడు. నువ్వు చెప్పిన ఈ ముగ్గురికి ఆయన సొంత ఖర్చుల మీద పెళ్లిళ్ళు చేయించాడు. అడవిలో ఆయనకి ఎదురులేదు. ఇవాళ కాదు, 20-30 సంవత్సరాలుగా ఎదురులేని రాజు. ఒకడికి ఒక రాజ్యంలో 25 ఏళ్ళు ఎదురులేదు అంటే 2 కారణాలుంటాయి. ఒకటి భయం, రెండోది భక్తి. ఆయనంటే భక్తే తప్ప భయం లేదు. భయం ముదిరితేనే భక్తి అవుతుంది. ఏమైనా ఆ ఏరియాకి మనం వెంటనే మన సిబ్బందితో సహా వెళ్ళి తప్పటడుగు వేస్తే దెబ్బతింటాం. ఆయన గనక డ్యామేజ్ కేసు వేస్తే లక్ష్మీ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారు గోవిందా గోవిందా, ఆ దెబ్బతో మన ఉద్యోగాలు గోవిందా గోవిందా. అంచేతో పని చేద్దాం. బాగా ఆలోచించి మరీ తప్పటడుగు వేద్దాం.